హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హైకోర్ట్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో, ఈ హైకోర్టులో మినిమం 1600కి పైగా పోస్టులు అయితే భర్తీ చేశారు. కేవలం 7th క్లాసు, 10th క్లాసు, ఇంటరు క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చండి. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేకపోతే ఫర్దర్‌గా ఇంకేమైనా జాబ్స్ అప్డేట్స్ కావాలన్నా సరే, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. సో, ఈ జాబ్స్‌ని అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే చాలా ఎక్కువగానే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఎప్పుడు కోర్ట్ నుంచి వేకెన్సీస్ వచ్చినా ఒక 10, 20 లేదా 2, 3 అట్లనే వస్తాయి. బట్ ఈసారి మాత్రం 1600కి పైగా వచ్చాయి కాబట్టి సో, యూజ్ చేసుకోండి. సో, అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని వెంటనే పోస్ట్ చేస్తుంటాం. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, హైకోర్ట్ ఆఫ్ జడ్జికల్ అట్ అలహాబాద్ అని ఇచ్చారు. సో, మనకి రిక్రూట్మెంట్ 2024-25 ప్రకారంగా అయితే ఇచ్చారు. సో, మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ కేటగిరీ డి క్యాట్స్పోర్ట్ అంటే డి అంటే కేటగిరీ డి కింద అయితే వస్తాయి ఈ పోస్టులన్నీ కూడాను. సో, మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్స్ అండ్ మనకి ఎట్లా అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి కేటగిరీ డి క్యాడర్ పోస్ట్ అయితే ఇచ్చారు. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు అయితే మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి అక్టోబర్ 4న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, 24th వరకు అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అనేది చేసుకోండి. సో, అప్లికేషన్ ఫామ్స్ హ్యాస్ బీన్ సబ్మిట్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ప్లీజ్ రెఫర్ టు అని ఇచ్చారు ఇక్కడ. సో, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, అదొకటి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఏవైనా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, అవంతా అగైన్ కరెక్షన్ చేసుకోవడానికి మనకి 26th, 27th అయితే డేట్ ఇచ్చారు. ఏవైనా కరప్షన్స్ ఉంటే మాత్రం అదొకటి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూడండి, స్కీమ్స్, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ టెస్ట్, జనరల్ స్టడీస్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, హిందీ అనేది ఇచ్చారు. మనకి ఓఎంఆర్ షీట్ నార్మల్ ఆఫ్లైన్ ఎగ్జాము, సిబిటి కాదు, కంప్యూటర్ ఎగ్జామ్ కాదు, నార్మల్ పేపర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, అది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఫర్దర్గా ఇంకేమైనా పబ్లిక్ నోటీస్ను అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తారు ఇంకా. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టైమ్ అండ్ డేట్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, చేస్తారు. సో, అది. అండ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయితే ఇచ్చారు. సో, ఒకసారి అవన్నీ చూడండి. ఇదైతే అప్లికేషన్స్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి అని ఇచ్చారు. ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, మెయిన్ థింగ్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద పోస్ట్, వేకెన్సీస్, పే స్కేలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది మెయిన్, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి బాగా. 2 విల్ బి ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియన్. సో, మనకి 2B విల్ బి ఆపరేటర్ ఏంటంటే కమ్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ డి అనేది ఇచ్చారు. 52,000. మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ హై స్కూల్ అంటే మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసరికి 8th క్లాస్ పాస్ అయ్యేతే ఉండాలి. 8th క్లాస్ పాస్ అయ్యేతే ఉండాలి. సో, ఎలక్ట్రీషియన్ కేటగిరీ డి అయితే ఇచ్చారు. సో, అదొకటి. మనకి ఐటీఐ ఉంటుంది కదా, 8th క్లాస్తో పాటు మీరు ఇక్కడ ఐటీఐ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అది యూజ్ అవుతుంది. సో, అదొకటి. ఇక్కడ శాలరీస్ అనేది మెన్షన్ చేశారు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సర్వేయర్ ఉంటారు కదా వాళ్ళకి ఇది. ఇక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే హై స్కూల్ 10th క్లాస్ అని అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి, అదొకటి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్లీ, ప్యూను, ఆఫీస్ ప్యూను వచ్చేసరికి ఇవి కూడా కేటగిరీ డి కిందే వస్తాయి. సో, ఇక్కడ ఏంటంటే 8th క్లాసు కంప్లీట్ అయితే అయి ఉండాలి, అదొకటి.
అండ్ ఇక్కడ వాటర్ మ్యాను, స్వీపరు అండ్ చోలీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే 8th క్లాసే కంప్లీట్ అయితే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ స్వీపర్ కమ్ము ఇది ఫస్ట్ ఉంటారు కదా, కేటగిరీ డి కింద వస్తాయి ఇవి కూడాను. వీళ్ళు కూడా ఏంటంటే 6th క్లాసు ఇట్లా చదివైతే ఉండాలి. సో అది మెయిన్. ఓన్లీ 6th 8th 10th క్లాస్ అయితే సరిపోతుంది ఈ జాబ్స్కి అయితే. సో మొత్తం ఇక్కడ 1639 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ పొందాలి అనుకుంటే అప్లై చేసుకోండి, చిన్నదైనా పెద్దదైనా. నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను. సో అది. అండ్ మనకి ఇక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఉమెన్స్కి వేరేగా ఉంటుంది. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్టర్స్ ఉంటారు కదా, స్పోర్ట్స్ పర్సన్స్కి. సో ఇట్లా రిజర్వేషన్ ఉంది. ఇక్కడ కూడా ఇచ్చారు. క్యాస్ట్ వైజ్గా మళ్ళీ రిజర్వేషన్ ఉంది. అండ్ నార్మల్ పర్సన్స్ వైజ్ కూడా రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అప్లై చెయ్యండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో ఎక్స్ట్రా 5 years కాబట్టి 45 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, దీనికి ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా. సో ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు. హిందీ, ఇంగ్లీషు అండ్ జనరల్ స్టడీసు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రిటన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. సో 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో 100 మార్క్స్లో మనకి ఎన్ని రావాలి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ అయితే ఒకసారి అయితే చూడండి, చూసి ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. అంటే మనకి స్టేజ్ 1లో రిటన్ టెస్ట్లో మనకి ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది కదా. సో ఇక్కడ స్కీమ్స్ ఏవేవి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మల్టిపుల్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా ఆన్సర్ అనేది చెయ్యొచ్చు. సో అది. అండ్ ఆన్సర్కి ఛాలెంజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా. అది ఒకటి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి, క్యాండిడేట్స్ హ్యావ్ అప్లై ఆన్లైన్ ఓన్లీ మనకైతే ఉత్తరప్రదేశ్ సివిల్ కోర్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2024-25 మనకి ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్స్ ఇచ్చారు చూసారా. ఈ వెబ్సైట్ లింక్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను, చూసి ఒకసారి అన్నీ చదివి అప్లై అనేది చెయ్యండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.